మ్యామ్ ఇప్పుడు వేరే శ్యామ్లా గారు చూసుకున్నట్లయితే అదే పొంగునూరు ఘటన మీద ఆంధ్ర రాష్ట్రం మొత్తం అమావాస్య మొత్తం అమావాస్య రకంగా అయిపోయింది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆడబిడ్డలకి భద్రత లేని పరిస్థితి అండ్ పవన్ కళ్యాణ్ గారి మూవీలో ఒక డైలాగ్ కూడా వాడడం జరిగింది. "అన్నయ్య అన్నావంటే ఎదురవ్వనా? ఇప్పుడు ఇప్పుడు మీరెక్కడున్నారు స్వామి" అన్నట్టుగా శ్యామ్లా గారు ప్రశ్నించడం జరిగింది. అండ్ శ్యామ్లా గారు ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కాబట్టి. సో, శ్యామ్లా గారు వ్యాఖ్యలు విన్న తర్వాత మీకేమనిపించింది మ్యామ్? శ్యామల గారికి అత్యుత్సాహం ఎక్కువైపోయింది. హ్మ్. ఎందుకంటే ఆవిడ మాట్లాడే మాటల్లో ఒక క్లారిటీ అనేది లేదు. వ్యంగ్యాలకి వ్యంగ్యంగా మాట్లాడుతున్నానేమో, హ్మ్. నాది నేను బాగా కౌంటర్ ఇస్తున్నానేమో అని అట్లాంటి ధ్యాసతో ఉంది గానీ, ఆవిడకి ఏ రోజు సబ్జెక్ట్ మీద ఏం జరిగింది, ఇష్యూ ఏం జరిగింది, దాని గురించి మనం ఎలా మాట్లాడాలి, దానికి రెమెడీ ఏంటి, హ్మ్. ఇలాంటి ఆలోచన ఉండాలి. కానీ అట్లా లేదు. ఏకపక్షంగా మాట్లాడుతుంది. కానీ ఇప్పుడు ఆవిడకేంటంటే రోజాని బీట్ చేయాలి. హ్మ్. అక్కడ మాట్లాడటం. సో, రోజా అంటే సీనియర్ పొలిటీషియన్. అవును. సో, ఈడ కాంపిటీషన్ వాళ్ళిద్దరికి ఉంది ఆడ. హ్మ్. అంటే రోజా గారిని టార్గెట్ చేసి రోజా గారు పై స్థాయి వెళ్ళాలి. అంతే. ఓకే. డెఫినెట్‌గా. ఓకే. సో, నేను రోజా గారి కన్నా బెటర్‌గా మాట్లాడాలి. ఓకే. సో, అక్కడ వాళ్ళకే తగ్గపోరు. హ్మ్. సో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయినా రోజా గారిని తగ్గిచ్చారు ఒక మెట్టు. హ్మ్. శ్యామలని పెంచారు. హ్మ్. ఎందుకంటే ఈవిడికి ఏ రాజకీయ అనుభవం లేదు. 6 నెలల క్రితం రాజకీయాల్లోకి వచ్చింది. ప్రచారానికి వచ్చింది. సో, ప్రచారం వచ్చిన దగ్గర నుంచి ఒక రాజకీయ నాయకురాలు అయిపోయింది. హ్మ్. సో, దాంతో ఈవిడ్ని పెంచారు. రోజా గారిని తగ్గిచ్చారు. సో, ఈ పెంచిన ప్లేస్‌ని నేను కాపాడుకోవాలి అన్నప్పుడు రోజా గారు మాట్లాడుతున్నారా, నేను ఆవిడకన్నా నేనేదో మాట్లాడాలి అనే ఒక ఆలోచనలో మాట్లాడుతున్నారు. అక్కడ వాళ్ళ కాంపిటీషన్‌కి ఏ సబ్జెక్ట్ లేకుండా ఈవిడ మాట్లాడుతుంది. కానీ ఖచ్చితంగా ఇప్పుడు ఆవిడకి కనిపిస్తుంది. ఆవిడకి ఒకవేళ గతంలో కూడా ఎప్పుడైనా కూడా ప్రజల పక్షాన మాట్లాడాలి అని అనుకున్నప్పుడు ఎన్ని జరిగాయి గతంలో? హ్మ్. అంటే అప్పుడు ఆవిడ రాజకీయ నాయకురాలు కాదు. అవును. అప్పుడు ఎన్ని జరిగాయి? అవన్నీ గుర్తు రాలేదా ఆమెకి? హ్మ్. ఆమెకి తెలీదా? అంటే దిడిదిడని ఇప్పుడు 6 నెలలుగానే ఈవిడకి అన్నీ తెలుస్తున్నాయా? హ్మ్. ఈ 6 నెలల్లో ఇప్పుడు ఈ 3 నెలలు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత తెలుస్తుందా? సరే, జరిగిన ఇన్సిడెంట్ ఏంటి? సో, వాళ్ళ పేరెంట్స్ ఎలా ఏం మాట్లాడుతున్నారు? ఆ! అవన్నీ చూడాలి కదా! అవును. ఆడ ఇన్సిడెంట్ జరిగిన చోట నుంచి వాళ్ళని అరెస్ట్ చేశారా లేదా? నిందితుల్ని పట్టుకున్నారా లేదా? వాళ్ళని ఏమైనా వదిలిపెట్టారా? మీలాగా హ్మ్. అదే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో చేసేవాళ్ళు ఎవరు? వైసీపీ వాళ్ళే. చేస్తారు, వాళ్ళని అరెస్ట్ చేయరు. హ్మ్. అది మీ గవర్నమెంట్లో జరిగింది. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా అలాంటి పార్షియాలిటీ అనేది ఉండదు. ఎవరు తప్పు చేసినా ఆయన ఉపేక్షించరు. తక్షణ చర్యలు ఉంటాయి. అది గవర్నమెంట్ ఆయనకి ఎలా పరిపాలించాలో తెలుసు. ఆయన ఒక రాజకీయంగా చూసుకుంటే పార్టీ కన్నా కూడా ఆయన ప్రజలు ఇంపార్టెంట్ అనుకుంటారు. సో, ప్రజా నాయకుడు ఆయన. సో, మీలాగా కాదు. మీరు మాట్లాడే అర్హత కూడా లేదు. నారా చంద్రబాబు నాయుడు గారికి అడ్మినిస్ట్రేషన్ తెలియదనో, పరిపాలనా దక్షత లేదనో మాట్లాడే ఆ స్థాయి కూడా కాదు నువ్వు. మ్యామ్ ఇంకోటేంటంటే దిశ యాప్ గురించి, దిశ చట్టం గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ దిశ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే గనక దిశ యాప్ అనేది కరెక్ట్‌గా వర్క్ చేసేది. ఇప్పుడు ఆ దిశ యాప్ ఎక్కడ పోయిందో తెలీదు. మహిళా పోలీసులు ఉన్నారు సచివాలయం ఒకళ్ళు. వాళ్ళు ఎక్కడ పోయినారో ఎవరికీ తెలీదు. సో, దిశ యాప్ గురించి ఏదైనా చేస్తే గాని మహిళలకి భద్రత పెరిగే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా వాళ్ళు అంటున్నారు. దిశ యాప్ అనేది ఎక్కడుంది? దిశ అనేది తెలంగాణలో జరిగిన ఇన్సిడెంట్. సో, దిశ అనేది ఆంధ్రప్రదేశ్‌కి ఎట్లా వచ్చింది? సో, ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడైనా దాన్ని ప్రాసెస్ ఎప్పుడైనా తీసుకొచ్చావా? నువ్వు ఉన్న 5 ఏళ్లలో దిశనే ఎక్కడ యాక్టివేట్ చేయలేదే. దిశ చట్టం తీసుకొని ఎవరిని ఆ సెక్షన్స్ పెట్టావు? ఏం జరిగిందో చెప్పు. ఎక్కడ నువ్వు దానిని శిక్షించావో? ఎక్కడా జరగలేదు. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ గతం నుంచి అదే చెప్తుంది. దిశ అనేది యాక్టివ్గా లేదు. దిశ అనే చట్టమే లేదు ఏపీలో. కావాలని వీళ్ళు ఏదో మసిబూసి మారేడుకాయ చేస్తున్నారు. నిర్భయ చట్టం ఉంది కానీ ఇది లేదు. కానీ వీళ్ళు ఎందుకు ఇదే మాట్లాడుతున్నారు? అంటే వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళకి తెలియలేదా? వీళ్ళే కదా తీసుకొచ్చామని చెప్పింది వీళ్ళే. దానిలో సెక్షన్స్ అనేదే లేవు కదా. దిశకి ఏ సెక్షన్స్ వర్తిస్తాయి, ఏం చేస్తారు, దాని మూలాన ఎవరికైనా శిక్ష పడిందా? ఎప్పుడైనా శిక్ష పడి ఉండాలి కదా దాని మూలాన. ఎవరికైనా శిక్ష పడిందా? లేదు. సో, దిశ అనేది తెలంగాణలో జరిగిన ఇన్సిడెంట్. దాన్ని ఆంధ్రాకి నువ్వు ఎప్పుడు ఆపాదించుకున్నావు? ఏం జరిగింది? దాని మీద ఎవరికైనా శిక్షించావా? ఏం జరిగిందో చెప్పు ఫస్ట్. మళ్ళీ నువ్వు దానికి అదే శిక్ష, అది నీ దిశ యాప్ మీరు ఎందుకు తీసుకోలేదని అడగటానికి మీకు రైట్ ఉంటుంది. అంతే కదా. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి.
Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.